జరిగిన నష్టం జరిగింది. దేనికైనా టైం ముఖ్యం. కాలం గడుస్తున్న కొద్దీ లెక్కలన్నీ మారిపోతుంటాయి. ఇప్పుడు పోలవరం విషయంలోనూ అదే జరిగింది. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలోనూ జరిగింది ఇదే. ఈ భూమి మీద వెనక్కి రానిది ఏదైనా ఉందంటే అది సమయం మాత్రమే. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడితే అంత బెనిఫిట్. కానీ గత 5 ఏళ్లు కీలకమైన పోలవరం నిర్మాణం, ఇటు రాజధాని నిర్మాణం రెండింటి విషయంలోనూ అడుగు ముందుకు పడలేకపోయింది. ఇప్పుడు పెరిగిన అంచనాలతో చాలా సవాళ్లు చంద్రబాబు ప్రభుత్వం ముందుకొచ్చాయి. పోలవరం ప్రాజెక్టు సైట్ అంతా కలియ తిరిగిన సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై తన విజన్ వివరించారు. 2014-19 మధ్య అధికారంలో ఉండగా సీఎం చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నారు. పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షించారు. వేగంగా ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో అలాంటి అంచనాలతో పనులను పరుగులు పెట్టించారు. కానీ ఆ తరువాత వచ్చిన జగన్ హయాంలో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టాక ఇదే పోలవరాన్ని ప్రాధాన్య అంశంగా తీసుకుని ప్రాజెక్టు సైట్ విజిట్ చేశారు. అణువణువు పరిశీలించారు. పనులు ఎక్కడి వరకొచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రివ్యూ నిర్వహించారు. పోలవరంలో చేపట్టాల్సిన అంశాలపై ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. 2500లో ఈ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం, ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం, ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా కోర్టుకు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేట్ వచ్చింది. ఆ సమయంలో విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. గతంలో చేపట్టిన పనులకు రక్షణ చర్యలు చేపట్టకపోవటం వల్ల ఆ చేసిన పనులకు డ్యామేజ్ ఏర్పడింది. కాపర్ డ్యాంల నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అవుతూ ప్రధాన డ్యాం ప్రాంతాన్ని కవర్ చేశాయి. దీంతో వాటిని నిర్మించిన ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే ఎలా కట్టాలన్న డౌట్లు అలాగే ఉన్నాయి. ఈ విషయంలో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వస్తే తప్ప తామేమీ చేయలేమంటూ కేంద్ర జలసంఘం నిపుణులు, రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు తేల్చేశారు. అంతర్జాతీయ నిపుణుల కోసం టెండర్లు పిలవాలని ఇదివరకే నిర్ణయించారు. మొత్తంగా పోలవరంపై సందేహాలు ముసురుకున్న టైంలో చంద్రబాబు మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అయితే సవాళ్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. జగన్ పాలనలో పోలవరం పనుల్లో పురోగతి అంతంతగానే ఉండిపోయింది. ప్రభుత్వ రిపోర్టుల్లో జగన్ సర్కార్ చేయించిన పనులు 5.57%. ఇక 2019 మే నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు 71.6% పూర్తయితే 2023 డిసెంబర్ నాటికి 72.71%కి చేరాయి. అంటే జగన్ హయాంలో చేసింది కేవలం 1.11%. ఇప్పుడు వాటిని పరుగులు పెట్టించాల్సి ఉంది. గోదావరిలో మట్టి స్వభావం వల్ల నది మధ్యలో స్పిల్వే నిర్మించే అవకాశం లేకుండా పోయింది. దీంతో గోదావరి ప్రవాహ మార్గాన్ని మార్చి కొండలున్న చోట్ల ఊళ్లన్నీ ఖాళీ చేయించి అక్కడ స్పిల్వే కట్టారు. నది మధ్యలో ప్రధాన డ్యాం నిర్మించాలి. ఆ కట్ట దిగువన డయాఫ్రమ్ వాల్ విదేశీ టెక్నాలజీతో కట్టారు. విదేశీ కంపెనీ బావర్తో ఈ పనులు చేసింది. ఓవరాల్ గా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో ఒక్క స్పిల్వే తప్ప మిగిలిన అన్నింటి కెపాసిటీ, క్వాలిటీ ప్రశ్నార్థకమయ్యాయి. జగన్ హయాంలో ఏడాది పాటు పనులు చేయకపోవటం, ఎగువ దిగువ కాపర్ డ్యాంల నిర్మాణం సకాలంలో చేయకపోవడంతో 2020 భారీ వరదల నుంచి సమస్యలు పెరిగాయి. ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతానికి ఎగువన దిగువన నీరు మళ్లించేందుకు నిర్మించిన తాత్కాలిక కట్టడాలే ఎగువ దిగువ కాపర్ డ్యాంలు. చంద్రబాబు హయాంలో కొంత, ఆ తరువాత మరికొంత పూర్తయ్యాయి. ఈ రెండు పూర్తయినా వాటి నుంచి నీరు లీక్ కాకుండా చూసుకోవటం పెద్ద సవాల్. ముందు వీటిని సెట్ చేస్తేనే ప్రధాన డ్యాం కట్టే చోట నీళ్లు నిల్వ ఉండవు. మళ్లీ డయాఫ్రమ్ వాల్ నిర్మించుకోవాలంటే ఇందుకోసం 2 సీజన్ల టైం పడుతుంది. ఆ పైన మళ్లీ ప్రధాన డ్యాం కట్టాలి అంటే ఎంత లేదన్నా 5 ఏళ్లు పడుతుందన్న
జరగవచ్చన్న అంచనాలున్నాయి. అప్పటి వరకు ఈ కాపర్ డ్యాంలు వరదలను తట్టుకోవాలి. అలా జరగాలంటే వీటిని మరింత పకడ్బందీగా డీల్ చేయాలి. రిపేర్లు చేసి వరదలకు తట్టుకునేలా మార్చాలి. వీటిపైన సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ 3 బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్, డయాఫామ్ వాల్ హైట్కి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా కట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యారల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యారల్ గా కట్టాలంటే 990 కోట్లు. పోలవరంలో ప్రధాన డ్యాం 3 భాగాలుగా నిర్మిస్తున్నారు. 2 పార్ట్ చాలా పెద్దది అండ్ ముఖ్యమైనది కూడా. గ్యాప్ 3లో ఇప్పటికీ కాంక్రీట్ డ్యాం నిర్మాణం కంప్లీట్ అయింది. గ్యాప్ 1లో రాతి మట్టికట్ట డ్యాం కొంతమేర నిర్మాణం జరిగింది. గ్యాప్ 1లో 565 మీటర్ల మేర రాతి మట్టికట్ట నిర్మాణంలో భాగంగా వైబ్రోస్టోన్ కాలంల నిర్మాణం చేపట్టారు. పోలవరంలో గైడ్బండ్ కుంగడానికి కారణాలను కమిటీ ఇదివరకే తేల్చింది. ఒకే సీజన్లో కాకుండా వేర్వేరుగా నిర్మించడం వల్ల స్టోన్ కాలమ్స్ లో బంకమట్టి చేరి గైడ్బండ్ దెబ్బతిందని కేంద్ర కమిటీ చెప్పింది. వీటిని తాజాగా చంద్రబాబు దగ్గర్నుండి పరిశీలించారు. ప్రధాన డ్యాం మొదటి భాగంలోనూ స్టోన్ కాలమ్స్ అలాగే కట్టారు. ఇక్కడ బంకమట్టి చేరి ఉంటే ఈ కట్టడం క్వాలిటీ పైన కమిటీ పలు డౌట్లు వ్యక్తం చేసింది. సో ఇప్పుడు ఈ అంశాలన్నీ మరింతగా స్టడీ చేయాల్సింది. దీనిపైన సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన ఒక 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిల్అప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్ లేరు. ఆ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది. ఎక్కడికక్కడ మనం ఏమంటాము, ఇవన్నీ అగాధం, ఆ గొయ్యి కాదు, వాటర్ వచ్చినప్పుడు సుడిగుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతుకు పోవాలంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా దిగేసింది. దానివల్ల గ్యాప్ 1 అది క్లోజ్ చేయాలి. మనం గ్యాప్ 1 దగ్గర మీరు ఒకసారి చూస్తే అది 250 మీటర్లు ఉండేది. గ్యాప్ 1 బండ్ 150 మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుకేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుకేసి అది ఫిలప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు. ఆ ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు. పోలవరంలో స్పిల్వేపై ప్రవాహ ఒత్తిడి తగ్గించేందుకు గైడ్బండ్ నిర్మించాలని కేంద్ర సంస్థలు సిఫారసు చేశాయి. 80 కోట్ల రూపాయలతో నిర్మించగా అది కుంగిపోయింది. డిజైన్లకు తగ్గట్టుగా నిర్మాణం చేపట్టలేదని, కటాఫ్ వాళ్లు 105 ప్యానెళ్లు ఉండగా 42 దెబ్బతిన్నాయని కమిటీ తేల్చింది. ఈ నిర్మాణం విషయంలో ఆల్టర్నేట్ మెథడ్స్ ఏంటన్నది తేల్చాల్సి ఉంది. ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్ద పెద్ద అగాధాలను ఎలా పూడుస్తారో తేల్చాల్సి ఉంది.
పోలవరం ప్రాజెక్టుకు ఒకవైపు ఇన్ని సమస్యలున్నాయి. వీటి పరిష్కార మార్గాలపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా మరోవైపు కేంద్రం నుంచి నిధుల రాక కూడా కీలకమే. ఇంతవరకు 2 DPRను కేంద్రం మంజూరు చేయలేదు. చంద్రబాబు హయాంలో 55,656 కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోదించింది. తరువాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ 47,725 కోట్ల 74 లక్షల రూపాయలకు సిఫారసు చేసింది. ఆ నిధులను ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు. మరోవైపు జగన్ హయాంలో తొలిదశ నిధులంటూ 41.15 మీటర్ల స్థాయి పునరావాసాన్ని, భూసేకరణను పరిగణనలోకి తీసుకుని కట్టడాల కాలువల విషయంలో యథాతథ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని 31,625 కోట్లకు కేంద్ర జలసంఘం సిఫారసు చేసింది. ఆ నిధులతో పోలవరం పూర్తి చేయటం సాధ్యం కాదు. తాజాగా ధ్వంసమైన కట్టడాల నిర్మాణానికి అదనపు నిధులు అవసరం. ఆ నిధులన్నీ కలిపి రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే కేంద్ర సహకారం కీలకమంటున్నారు సీఎం చంద్రబాబు. ఏమి చెప్పారు, ఏం చెప్తారు, ఇంతలో మాట్లాడలే కదా. నేను సీఎంఏ మొన్నే ఫస్ట్ విజిట్ వచ్చాను, అర్థమైంది కూడా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి. అకౌంటే మంత్రిలో మారాడు, లాస్ట్ టైం ఉన్న మంత్రి ఇప్పుడు లేడు, ఇదంతా కొత్త. కాస్త కూస్తో అందరికి మధ్య నేను ఒక్కడిగా సబ్జెక్ట్ తీసుకొని ఉన్నానంతే. ముందు ప్రారంభించి ఇప్పుడు 4వ మంత్రి, కేంద్రంలో 3 మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత. 4th మినిస్టర్ వచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో సీరియస్ గా తీసుకుంటున్నా. పోలవరంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించాలంటే అంతర్జాతీయ నైపుణ్యం, అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ అవసరమని కేంద్ర జలసంఘం తేల్చింది. ఇందుకోసం ఇంటర్నేషనల్ డిజైన్ ఏజెన్సీ సహకారం తీసుకోవాలంటున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించింది. ఈ డిజైన్లు, సవాళ్ల పరిష్కారం విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. For more videos like this, subscribe Big TV channel.